నరేంద్ర మోదీ గారు గాని, వాళ్ళ పార్టీ వాళ్ళు గాని పదే పదే జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రతిసారి నిందిస్తూ ఉంటారు గదా! మనకి చాలా సార్లు అనిపిస్తది. అరే! భారతదేశ నిర్మాణాన్ని అద్భుతంగా చేసినటువంటి అంత గొప్ప గొప్ప నేతల మీద, నాయకుల మీద వీళ్ళేంటి విమర్శలేంటి? నిజంగానే నాయకత్వంలో వీళ్ళ స్థాయి ఎక్కడ? ఆయన స్థాయి ఎక్కడ? ముందు చూపు విషయంలో అయినా, తెలివి అయినా, ఏ విషయంలోనైనా అని చెప్పి మనకు ఆశ్చర్యం అనిపిస్తది. ఎందుకు నిందిస్తూ ఉంటారు అని. కానీ ఆయన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ఇండస్ట్రీసు, ఎన్నో వ్యవస్థలను వీళ్ళు వన్ బై వన్ అన్నింటిని ప్రైవేట్ బాట ఎక్కిస్తూ ఉన్నారు. సో, తద్వారా కేవలం కొందరు కార్పొరేట్ వ్యక్తులను లక్షల కోట్లకు అధిపతులను చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరిధి అంటే ప్రజలందరికీ సంబంధించింది. వాళ్ళందరిని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. క్యాన్ యూ ఇమాజిన్? ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వం కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా, ఐఆర్ఎఫ్‌సి, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్, ఎల్ఐసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే పబ్లిక్ సెక్టర్ వాటిలో ప్రైవేట్ వాళ్ళకు వాటాలమ్మిన కంపెనీస్ ఇవన్నీ. ఒక్క ఎల్ఐసి ద్వారానే 31,400 కోట్లు సమకూర్చుకున్నారు ప్రైవేట్ వాళ్ళను అందులో భాగస్వాములను చేసి. ఇప్పుడు ఈ ఒక ఆర్థిక సంవత్సరంలోనే 52,716 కోట్ల ప్రభుత్వ రంగమే ప్రైవేట్‌కి అమ్మేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ఇంకొకటి వచ్చి చేరింది. అదే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. ఇందులో కూడా ఆఫర్ ఫర్ సేల్ కింద 6% వాటాలు అమ్మాలని చెప్పి నిర్ణయించారు. సో, ఈ మేరకు ఆల్రెడీ ప్రాసెస్ కూడా మొదలెట్టేశారు. సో, స్టాక్ మార్కెట్‌లో సాధారణంగా రూ. 573 షేర్ ధర ఉంటే 10% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేసి రూ. 514కే అమ్మాలని చెప్పి నిర్ణయించారట. సో, ఇది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. అందులో 6% వాటా అమ్మేస్తూ ఉన్నారు. వరుస పెట్టి నీవు ఆడ ఈడనే లేదా ప్రెస్టీజియస్ వాటినన్నింటినీ అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు. లక్షల కోట్ల అప్పు, వందల లక్షల కోట్ల అప్పు చేశారు. వందల లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇదంతా ఎక్కడికి పోతుంది అని అంటే అల్టిమేట్‌గా చేరాల్సింది కొందరు కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి పోయి మొత్తం గుప్తాధిపత్యం. ఏందో నిజంగానే వందల లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఇంత దారుణమైన లీడర్షిప్ ఉన్న వాళ్ళనేమో గొప్ప గొప్ప నాయకులుగా మీడియా చిత్రీకరిస్తుంది. ఆ మీడియా ఎవరిది? మళ్ళీ కార్పొరేట్ల చేతిలోనే ఉంటుంది. ఈ లక్షల కోట్లు ఎవరి చేతిలో అయితే ఉంటాయో వాళ్ళ చేతిలోనే మీడియా అనబడేది ఉంటుంది. దాంట్లో పనిచేసే చిల్లరగాళ్ళు ఏముంది, కాసిన డబ్బుల కోసం ఏం వేషాలైనా వేస్తారు. అటువంటి నలుగురు గుప్పెడు మనుషులు ఈ దేశ భవిష్యత్తును నిర్దేశిస్తూ ఉన్నారు. కర్మ కాకపోతే.